అధికారులు ఊచలు లెక్క పెడతారు. నేను మొదగాలే చెప్పిన, అధికారులందరికీ చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని శాఖలకు సంబంధించి చెప్పిన ఏమని, అయ్యా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఫలానా మంత్రి చెప్పిండు, ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు అని పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుర్రి. చేస్తే ఆల్రెడీ భారీ బహిరంగ సభలలో కేసీఆర్ చాలా సీరియస్గా ఘాటుగా చెప్పిండు, మీ అందరికీ గుర్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఫలానా అధికారి చెప్పిండని నేను ఫైల్కు సంతకం పెట్టిన, ఫలానా అధికారి చెప్పిండని టెండర్కు సంతకం పెడతా అంటే కుదరదు, రేపు పొద్దుగాల కొత్త ప్రభుత్వం వస్తే అందరూ ఊసలు లెక్క పెడతారు అని చెప్పిన. మీరు ఏదైతే మీ పరిమితులు ఉన్నాయో, ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, కొన్నింటిని భారత రాజ్యాంగానికి లోబడే చేయాలి తప్ప భారత రాజ్యాంగాన్ని దాటిపోతే ఆ కటకటాల పాలైపోయే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా గదే చెప్తున్నాడు. నేను చెప్పిన మాట ముఖ్యమంత్రి చెప్తున్నా, అధికారులు ఊచలు లెక్క పెడతారు, నాయకులు చెప్పినట్లు అధికారులు చేయొద్దు, అలా చేస్తే మీరు జైలుకి వెళ్తారు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, త్వరలో గ్రూపు పోస్టులను భర్తీ చేస్తాం, ఏఈ జేటీఓ నియామకాల పత్రాలు ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది మీరు ఇక్కడ ఈ టైటిల్ చూసి ఏమనుకుంటున్నారు, అధికారులు ఊసలు లెక్క పెడతారంటే మీకు అర్థం కాలే, ఇలా లాజిక్ ఉన్నది. ఆ లాజిక్ ఏంది అంటే, ఈరోజు మంత్రిమండలికి ముఖ్యమంత్రికి పడుతున్నదా లేదు కదా. సో ఇలాంటి సందర్భంలో మంత్రికి ముఖ్యమంత్రి మధ్యలో విభేదాలు వచ్చినాయి కాబట్టి ఎవరైతే మంత్రి శాఖల దగ్గర పనిచేస్తున్నారో నేను చెప్తే విననోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు పోతారు. ఆ మంత్రి దగ్గర ఉన్న ఫైళ్ళన్నీ నేరుగా నా దగ్గరికే పంపించాలి. ఆ మంత్రి యొక్క మాటలు ఎవరు పట్టించుకోవద్దు, ఆయన చెప్పిన ఆదేశాలను ఎవరు పాటించద్దు. ఒకవేళ నేను చెప్పింది వినకపోతే ఊచలు లెక్క పెడతా అంటున్నాను. అంత మీనింగ్ ఉన్నదల్లా. అసలు విషయం ఇది. ఇక దీనికి సంబంధించి ఏం చేద్దాం, ఒక్కసారి మీరే ఆలోచించుకోరు.